నాగరాజు ఆగు. నా చేతిలో ఏముందో చెప్పుకో. ఏనుగు కాదు, చూసావా? రే నాగరాజు, అయ్యింది ఏదో అయిపోయింది. దాని మెడలో తాళి కట్టేసి. తాళి కట్టాలా? నాకేమిటి లాభం? నాకేమిటి లాభం అన్నవాడు ముచ్చటపడి ఆ పాడి పని ఎందుకు చేసావరా? ఎందుకు చేశానా? బామ్మగారు మీరు ఎలా రండి. ఏమిటైనా ఏమిటి ఏమిటంట? పెద్దవారు మీరే చెప్పండి. మీ అమ్మాయి కూడా ఇష్టపడకపోతే ఆ పాడు పని నేను ఒక్కడిని చేయగలనా? సరే, మీరంతా సరదా పడుతున్నారు గనక పెళ్లి చేసుకుంటాను. ఐ వాంట్ డౌరీ. కట్నం. కట్నమా? ఎంత కావాలరా నీ మొహానికి కట్నం? మీరు ఎన్ని దెబ్బలు కొట్టారో నాకు బాగా గుర్తుంది. దెబ్బకి 1000 రూపాయల చొప్పున 25,000 రూపాయలు. 25,000. 26. 26. 27. 27. ఇదిగో దెబ్బ దెబ్బకి కట్నం పెరిగిపోతుంది. తర్వాత మీ ఇష్టం. అల్లుడు గారు, ఆ డబ్బు ఏదో మేము ఇచ్చుకుంటాం. నువ్వు నోర్మి. నాయన నాగరాజు, ఇప్పుడు కొట్టిన 2 మినహాయించేసి ఆ 25,000 ఎలాగో తంటాలు పడి ఇచ్చుకుంటాం. దాని మెళ్ళ తాళి కట్టి. సరేనా? సరే. ఇదిగో మీరు బాగా గుర్తుంచుకోండి. 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు కోర్టు తద్దరిల్లిపోయింది. జడ్జి బల్లిలాగా కుర్చీ కట్టుకుపోయాడు. డిఫెన్స్ లాయరు పిల్లిలాగా పుట్టుకుపోయాడు. ఇక సాక్షికి ఏం చేయాలో తెలియక మొహం చూపించడానికి ఇలా బుక్ చేసుకున్నాడు. అవునయ్యా, ఇలా బుక్ చేసుకున్నాడు. అప్పుడు నేను విజయగర్వంతో వాళ్ళ వెర్రి మొహాలు చూసి నేను కూడా ఒక విరుణం నవ్వాను. సినిమాకి టైం అయింది, పదండి. అబ్బా, మీరు వినరు వినేవాళ్ళు కూడా వినేవారు. అయినా ఇప్పుడు 6 కూడా కాలేదు. చేయను దగ్గర వాచేది ఇక్కడెక్కడ పడి ఉంటుంది డాడీ. లేకపోతే ఇక్కడ వాళ్ళే కొట్టేసి ఉండాలి. ఏంటి బాబు, ఏంటి వెతుకుతున్నారు? గడియారం పోయి వెతుకుతున్నారు. నువ్వు కూడా వెతుకు. లక్ష్మి, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే. మీరు ఊరుకోండి సార్, పెద్దానికి కంగారు పడిపోతారు. ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది. ఉండండి, ఎత్తుకుతాను. అదుగునండి వాచి. అవును, వాడు కోపి నుంచి పడింది సార్. అదేమిటి బాగా నీ టోపీ దగ్గర వచ్చింది? ఎలా దొంగ నా వచ్చిన కొట్టిస్తావు నువ్వు. బాబు, సత్య ప్రమాణంగా చెబుతున్నా, నాకేం తెలియదండి. మీరా ఘోర గడియారమే కొట్టేసి ఉండేవాడండి. వాడు టోపీలో పట్టదకని కూడుకున్నాడు. ఎగ్జాక్ట్లీ రైట్. నా జడ్జిమెంట్ ఏమిటో తెలుసా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. బాబు, ఇంకా నువ్వే మాట్లాడదు. పెద్దమ్మ గారు దయ చూపించండి అమ్మా. అమ్మ రజనమ్మ గారు మీరేనా చెప్పండి అమ్మా. పోన్లే డాడీ, ఈసారి వదిలేయండి. చూడండి జడ్జి గారు, వీడిని చూస్తే జాలేస్తుందండి. ఒక్కసారి క్షమించేయండి. రే మాలకం, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. వెళ్ళిపోయి నాగరాజు, ఓసారి ఓ హత్య కేసులో నేను యావజ్జీవ కారాగార శిక్ష వేశాను. వాడు హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. అక్కడ ఖైదు చేశారు. మిగిలింది సినిమా హాల్ దగ్గర టికెట్ దొరికిన వాళ్ళని కూర్చోబెట్టి చెప్తారు. పదండి పదండి. ఇది వీళ్ళ వరుస. వారి వెంబడి వినే వాళ్ళని మీరు. లక్ష్మీ నివాద నిరవత్య గుణైక సింధ సంసార సాగర ధమత్సరణైక సేత వేదాంత వేద్య నిజ వైభవ భక్త భాగ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కాఫీ తీసుకోండి. వేణీళ్ళు పెట్టాను, స్నానం చేయండి. అబ్బాబ్బాబ్బా, ఇంట్లో ఇంతమంది తగులడ్డారు. ఈ పెద్ద ప్రాణం ఉందా ఊడిందా అని వాజా పజా కనుక్కోవడం ఏమైనా ఉందా? ఎవర్రా, ఎక్కడ తగులడ్డారు? పిలిచారా అత్తయ్య? లేదమ్మా, అరిచాను. చూడమ్మా, నీ కొత్త గనక నా అలవాట్లన్నీ చెబుతున్నాను. ఏదో పెద్ద ప్రాణం కదా, పొద్దున లేవగానే కాస్త కాపించుకోబడకపోతే కథ లేను. కలెక్టర్ గారు భార్యను కదా, అన్ని అప్పటి అలవాట్లే. అందుకని పొద్దున లేవగానే కాస్త కాఫీ నా మొహాలు పోస్తూ ఉండు. గంట క్రితమే కాఫీ చేసి మీకోసం ఫ్లాస్క్ లో పోసి అదిగో అక్కడ పెట్టాను. నా తల్లి నా తల్లి. ఏమిటి అమ్మా? ఏముంది అని చెప్పి మనం ముందే చెప్పొచ్చుగా. నన్ను అనిపించి ఆయాసపట్టాలి తప్పతే. గొప్పింటి పిల్ల కదమ్మా, లక్షల్లోంచి వచ్చిన దర్పం అదంతాను. అవునవును. చూడండి, ఇప్పుడు నాగరాజు వస్తాడు. రాత్రి ప్రోగ్రాం తాలూకు డబ్బు తెస్తాడు. అది ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనేది ముందే తెలుసుకోవడం బాగుంటుంది. ఏమండో, బట్టల షాపు వాడికి డబ్బు కట్టకపోతే ఒంటి మీద బట్టలు ఒలుచుకుపోతాడు. ఇస్తా ఇస్తా. ఉడిపి హోటల్ డబ్బు కూడా కట్టలేదు. అది ఇస్తా. అవునవును, లేకపోతే వాడు వచ్చి పత్ర పత్ర చేస్తాడంటానే. ఇది ఇస్తా ఇస్తా. నాన్న, నాగరాజు ఎప్పుడు వస్తాడు? చూడండి వరహాలరావు గారు, నీకు 100 ఏళ్ళు ఆయుష్. రాత్రి ప్రోగ్రాం తాలూకు డబ్బేది. డబ్బా నా దగ్గర ఎక్కడిది?
రాత్రి రాధాదేవి గారికి ఇచ్చేసాను. ఆ సామాన్లన్నీ లోపల పెట్టండి. ఏమిటమ్మా ఇవన్నీ? ఇంటికి కావాల్సిన సామాన్లు. వీటికి డబ్బు ఎక్కడిది? నిన్న ప్రోగ్రాంలో వచ్చిన డబ్బులుగా. ఎవరినడి ఖర్చు పెట్టేవా డబ్బు? ఇంటికి వచ్చి సవ్యంగా ఖర్చు చేస్తున్నప్పుడు అడగడం ఎందుకయ్యా? ఏమిటి ఆ తాంత్రిక సమాధానాలు? అదా ఇంటికి పెద్దదాన్ని, కలెక్టర్ గారు భార్యని, నీ అత్తగారిని ఉన్నాను కూడా చచ్చి అనుకున్నావా? నువ్వు సంపాదించిన డబ్బే కదా నీ ఇష్టంతో కష్టపడితే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? చూసావా చూసావా దాని చూపు, దాని పొగరం. అమ్మో అమ్మో. చూసి అతను మాత్రం ఏం చేస్తాడు అత్తగారు? నా సంపాదన నా ఇష్టం అంటుందా అమ్మాయి. తను దయాధర్మంగా ఇంత పారేస్తే కర్మ అనుకుని తిని పడి ఉండాలి అంతే. అంతే అంతే. కొడుకు చేతగానడైతే కోడలు నెత్తి ఎక్కి కూర్చుంటుంది. ఆఖరికి ఇంత పెద్ద కలెక్టర్ గారు పడాలని నా గతి ఇలా పట్టింది. చూద్దాం చూద్దాం ఇలా ఎంతకాలం సాగిస్తుందో మనము చూద్దాం. తమ్ముడు, నువ్వు తప్ప నా కష్టాలు చెప్పుకోవడానికి నాకు ఇంకెవరున్నారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదేనయ్యా, అమ్మాయి రాధకి నచ్చ చెప్పి వరుసగా ఒక వారం రోజులు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇప్పించావంటే. ఏమిటి వారం రోజులు డ్యాన్స్ ప్రోగ్రామ్సా? అసలే 4 రోజుల నుంచి జ్వరంతో మంచం తగ్గట్లేదు. ఈ పరిస్థితుల్లో అమ్మాయి జ్వరం తగ్గే వరకు ఆగితే మీనా విషయం వీధంతా తెలుస్తుంది. అప్పుడు మన ఇంటి పరువు మర్యాదలు మట్టిపాలు అవుతాయ్యా. నాయనా శివం, కలెక్టర్ గారు బిడ్డని ఈ ఇంటి పరువు మర్యాద నువ్వే నిలబెట్టాలి. నీ తోబుట్టు కష్టం నువ్వే తీర్చాలి. ఇంకా ఆలోచిస్తాడురా. వెళ్ళు వెళ్ళి అమ్మాయి నొప్పించు. ఎలా అడగలుగుతున్నారండి? ఆ మనుషుల్ని ఉద్ధరించడం కోసం ఇలా నీరసంగానూ రోగంతో ఉన్న నన్ను డాన్స్ చేయమంటారా? ఇది మీకు న్యాయంగా ఉందా? నువ్వే ఎలా అంటే ఎలా రాదు. మీనా బ్రతుకు నిలబడాలంటే మరి కట్నం డబ్బు కావాలిగా. ఏమండి, వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయక పీకల మీదకి తెచ్చుకున్న వాళ్ళకి ఉపకారం చేయమంటారు? అనుక్షణం మనల్ని వేధించి సాధిస్తున్న వాళ్ళకి ఇప్పటి వరకు మనం చేసిన చాందా? ఏమండి, మంచితనానికి ఒక హద్దు ఉంటుందండి. అది సరే రాదా, నేను ఒకటి చెప్పనా? ఈసారి సహాయం చేయడం మనకే చాలా మంచిది. ఆ పెళ్లి ఏంటంటే అది కాపురానికి వెళ్ళిపోతుంది. అక్కడే బాగానే వాళ్ళు ఊరు పంపించేయచ్చు. ఆ తర్వాత మనకే గొడవ ఏమంటా? మీ నమ్మకం అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుందండి. సరే, మీ తృప్తి కోసం చేస్తాను. కాలు పూర్తిగా నేవటానికి కొంత టైం పడుతుంది. అంతవరకు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం మంచిది కాదు. విశ్రాంతి అవసరం. అలాగే డాక్టర్. రాధ చాలా నీరసంగా ఉంది. టానికులు మందులు రాసిస్తాను, అవి తప్పకుండా వాడండి. సరే డాక్టర్. 2 రోజుల తర్వాత నేను వచ్చి చూస్తాను. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏ రాధ ఎలా ఉంది ఒంట్లో? పర్వాలేదు, కొంచెం తేలిగ్గానే ఉంది. మందులు టానికులు పుచ్చుకుంటున్నావా? మిస్టర్ శివం, మందులు తెప్పించలేదా? రాధా, ఏమిటిది? అర్థమైంది రాధా. సిరి సంపదల్లో బ్రతికిన షావుకారు గారు అమ్మాయికి మందులు కూడా కొనుక్కోలేని దీని స్థితి వచ్చిందన్నమాట. రామో, ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే మందులు తీసుకురా. చూసావా అమ్మా, మరదలు పెట్టు పుట్టింది. దెబ్బ తగలంగానే డాక్టర్లు రెక్కలు కట్టుకు వాడిపోతున్నారు. చూడండి బామ్మారు, రాధాదేవి గారిది చాలా మంచి జాతకం. డాక్టరే పర్సనల్ గా మందులు మాకులు కొనిచ్చేస్తున్నాడు. ఏముంది, రేపు కోలుకున్న తర్వాత ఏదో విధంగా రుణం తీర్చుకోవచ్చు. రాధ గురించి ఒక్క మాట మాట్లాడావా? నీ నాలుగు తీరుస్తాను అంటున్నా. నన్ను దేవత రా దేవత. నన్ను కట్టుకున్న పాపానికి నరకం అనుభవిస్తుందిరా ఆ నరకం. అలాంటి మనిషిని పట్టుకుని అమ్మా,
నాకు చక్కెరేగిందంటే సన్యాసుల్లో కలిసిపోయి దేశం మీదకి లేచిపోతాను. అప్పుడు నువ్వు చస్తే తగలబెట్టేవాడు కూడా ఉండడు. ఏమిటా అశుభం మాకు? ఎవరో పరాయవాడి కోసం ఆయన వాళ్ళ కొట్టు చస్తా ఉంటా. కృష్ణ, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు రాకు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో కృష్ణ. ఏమిటి, మీరు ఈ రోజు నీకు చదువు చదవడానికి ఇంకా వారు కావడానికి కారణం రాధా ఆవిడ కుటుంబమేనమాట? అవును రజని, మూడు లాంటి నా ఆశ చిగురించడానికి కారణం ఆ దేవతే. అటువంటి మనిషి ఈ రోజు నిస్సహాయంగా పడి ఉంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. కారణం ఏమిటి డాక్టర్? మనసులోని ఆ ఇంట్లోని మనుషులు స్నేహాన్ని మంచితనాన్ని కూడా తప్పుగానే తెలుస్తున్నారు. వాళ్ళని ఎదిరించేదైనా మంచి చేసినా అది ఆమె పాలిట కీడే అవుతుంది. అర్థమైంది. ఓ పని చేద్దాం. నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ని తీసుకొని నేను అక్కడికి వెళ్తాను. దగ్గరుండి ఒక స్నేహితురాలుగా ట్రీట్మెంట్ చేయిస్తాను. నువ్వా? ఏ నీడనిచ్చే చల్లం చెట్టుకి ఎవరు నీళ్లు పోస్తే దాన్ని కాపాడుకోవాలి గాని. కృష్ణ, ECFMG టెస్ట్ కూడా పాస్ అయ్యావట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మరి అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు? వీసా రాగానే వెళ్తాను. గుడ్. చాలా కాలం నుంచి నీతో ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను. మాకున్నది ఒకే ఒక పిల్ల, రజని. ఆమె మనసులో ఉన్నది ఒకే ఒక మనిషి, అది నువ్వు. మీరిద్దరూ వివాహం చేసుకుని ఆ పైన విదేశాలకు వెళితే... క్షమించండి సార్, ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. జీవితంలో నాకు లక్ష్యం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకుని పెద్ద డాక్టర్నే రావాలి. వచ్చి మా ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టి 10 మందికి సేవ చేయాలి. పెళ్లి నా లక్ష్యానికి అవరోధం కావచ్చు. అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వెరీ గుడ్. నీ పట్టుదలకు చాలా ఆనందిస్తున్నాను. యువర్ జడ్జిమెంట్ ఈస్ కరెక్ట్. దట్స్ ఆల్ రైట్. నీ లక్ష్యం నెరవేరే వరకు మేము మా అమ్మాయి కూడా వెయిట్ చేస్తుంటాం. ఓకే? రాధా, నువ్వా? కూర్చో కృష్ణ. ఆ రోజు ఆవేశంలో నేను ఇంటికి రావద్దన్నాను. నన్ను క్షమించు. పర్వాలేదు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఇదిగో రాధా, ఏమిటిది? నా చదువు కోసం నువ్వు ఇచ్చిన డబ్బు. రుణం తీరుస్తున్నావా? నీ రుణం తీర్చుకోగలిగింది కాదు రాధా. నాకు బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులైతే ఆ బ్రతుకు ఒక దారి చూపించింది నువ్వు. ఈనాటి నా ఉన్నతంతా నువ్వు పెట్టిన భిక్ష రాధా. నువ్వు ఇలా బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం నా వల్ల కావటం లేదు. నీకు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానే బాధ నన్ను దహించి వేస్తుంది. అందుకే నా సంతృప్తి కోసమే నువ్వు ఈ డబ్బు తీసుకో. ఇది నేను తీసుకోవటం వల్ల నీకు ఆనందం, తృప్తి కలుగుతాయంటే అలాగే కృష్ణ. రాధా, నాదొక సలహా. ఈ డబ్బు మాత్రం ఇంట్లో వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకో. నీ కష్టాలు వస్తే కనీసం కనికరం కూడా చూపించరు వాళ్ళు. అందుకే ఈ చెక్కు బ్యాంకులో వేసుకో. నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ జీవితం కోసం మాత్రమే ఖర్చు పెట్టుకో. నువ్వు అలా చేయకపోతే నా మీదొట్టే. తప్పకుండా కృష్ణ. మరొక విషయం రాధా. ఏమిటి? విదేశాల్లో చదువుకుని వచ్చి మన ఊళ్ళోనే హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. రాగానే రజనిని పెళ్లి చేసుకుంటాను. జీవితంలో నేను వినే మొదటి శుభవార్త ఇదే కృష్ణ. నాకు చాలా ఆనందంగా ఉంది. 10వ తారీఖున అమెరికా వెళుతున్నాను. మళ్ళీ 2 ఏళ్ల వరకు నీకు కనిపించను. ఏమిటలా చూస్తున్నావు? చిన్నప్పుడు చదువు కోసం బడికే రాని మా ముద్దబ్బాయి ఇప్పుడు చదువు కోసం విదేశాలకు వెళ్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. వెళ్ళొస్తాను రాధా. విదేశాల నుంచి వచ్చేటప్పుడు నీకోసం ఏం తీసుకురాను చెప్పనా? ఒక జాంపండు. వస్తాను రాధా. రాధా,
మళ్ళీ అతను ఎందుకు వచ్చాడు? ఇలాంటివి జరిగితేనే నలుగురు నానా మాటలు అంటారు. వాళ్ళు వీళ్ళు అనుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఇది ఇచ్చిపోవటానికి వచ్చాను. 30,000 ఇంత డబ్బే ఎందుకు ఇచ్చాడు? అతను చదువు కోసం ఎప్పుడో మా దగ్గర అప్పు తీసుకున్నాడు. విదేశాలకు వెళ్ళిపోతూ బాకీ తీర్చి వెళ్ళిపోయాడు. అలాగా 30,000 రూపాయలు బాకీ తీర్చాడా? రాధా, నేనే అనవసరంగా తొందరపడ్డాను. సారీ రాధా. రాధా, ఈ చెక్కు రేపే నీ పేరు బ్యాంకులో వేస్తాను. కృష్ణ, నువ్వు సక్సెస్ఫుల్ గా తిరిగి వస్తావని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాధ ఏ అండా లేకుండా కష్టాల్లో ఉంది. అవసరం ఎప్పుడల్లా ఆదుకోవాలి. వాడవయ్యా, ఆ విషయం నువ్వు నాకు మళ్ళీ చెప్పాలా? చూడు, రజనీ నా చిన్న కూతురు అయితే రాధ నా పెద్ద కూతురు. ఆమె గురించి నువ్వేం please. Indian Airlines announced the departure of flight IC128. వెళ్ళొస్తాను. వెళ్ళటం చూస్తున్నాను, వస్తావని ఎదురు చూస్తాను. ఇక్కడే ఎయిర్పోర్ట్ లోనే కాదు, ఇక్కడ నా హార్ట్లో. బాయ్.